కోటప్పకొండ తిరునాళ్లను విజయవంతం చేద్దాం. పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీ. జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి కోటప్పకొండ తిరునాళ్లను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి అరుణబాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావులు పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో కోటప్పకొండపై తిరునాళ్లపై అధికారులందరితో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్ఎండ్బి అధికారి రాజానాయక్ మాట్లాడుతూ 21 నుంచి తిరునాళ్లలో బారికేడ్లు నిర్మిస్తామని, రహదారుల విస్తరణ, పెండింగ్ రిపేరు పనులు వంటివి పూర్తి చేశామన్నారు. మరో 3 రోజుల్లో అప్రోచ్ రోడ్డు నిర్మాణాలు, గ్రావెల్, ప్యాచ్ వర్కులు, జంగిల్ క్లియరెన్స్ పూర్తిగా చేస్తామని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. డిఎంహెచ్ఓ మాట్లాడుతూ కొండ దిగువ నుంచి పై వరకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని, 108 వాహనాలు క్యూలైన్ల వద్ద మెట్ల మార్గంలో కొండపైన మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశామన్నారు. నడవలేని వారి కోసం స్ట్రక్చర్లు, వీల్ చైర్లు, సిపిఆర్ కిట్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. ట్రాన్స్పోర్ట్ అధికారులు 8 ప్రొక్లైన్లను ఏర్పాటు చేశామన్నారు. కోటప్పకొండ తిరునాళ్లకు ట్రాక్టర్పై వచ్చే భక్తులు పరిమిత సంఖ్యలో వచ్చేలా పలు చోట్ల తనిఖీలు ఏర్పాటు చేశామని, ప్రజలకు ముందస్తుగానే సమాచారం అందించామని తెలిపారు. ఆర్టీసీ అధికారులు 550 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని, కొండ దిగువ నుంచి 85 బస్సులు పైకి నడుపుతున్నట్లు తెలిపారు. అదనపు వాహన డ్రైవర్లు, మెకానిక్లు భారీగా ఆర్టీసీ సిబ్బంది అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గ్రామీణ నీటి సరఫరా అధికారులు 5 లక్షల వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు 6 చోట్ల 11 టీంలను ఏర్పాటు చేశామని, 130 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు. 24 గంటలు నీటి సరఫరా అందించేందుకు క్లోరినేటెడ్ ట్యాంకులను 25వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతామన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈ విజయ్ కుమార్ మాట్లాడుతూ అన్ని చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. హైటెన్షన్ విద్యుత్ లైన్లను ప్రజలకు ఆటంకం లేకుండా చేశామని, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిపిఓ మాట్లాడుతూ కొండ పరిసర ప్రాంతాన్ని 10 జోన్లుగా విభజించి 1300 మంది స్వీపర్లతో పారిశుద్ధ్య పనులు చేపడతామన్నారు. పౌరాణిక సాంఘిక నాటకాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి అరుణబాబు ఆదేశించారు. దేవాదాయ శాఖ అధికారులు అన్ని శాఖల అధికారులను సమన్వయపరుచుకొని అధికారులందరితో కలిసి పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణబాబు సూచించారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో తిరునాళ్ల నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ కోటప్పకొండను సందర్శించి పనులు పరిశీలించారు.